సింహాచలంలో రేపు జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవానికి ఆలయ యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తూ ఉండడంతో హోంమంత్రి అనిత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి కీలక సూచనలు చేశారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి వార్షిక చందనోత్సవానికి సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ నియమాల ప్రకారం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవం నిర్వహించనున్నారు. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులకు తొలుత నిజరూప దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిత పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం తెల్లవారుజామున 3:30 నుంచి సామాన్య భక్తులకు నిజరూప దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ దర్శన భాగ్యం కలుగుతుందని, ఆ తర్వాత తిరిగి స్వామివారికి 125 కిలోల కొత్త చందనంతో పూత వేస్తామని ఆలయ కమిటీ తెలిపింది. ఈ ఏడాది సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన మంత్రి అనిత భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతులు, పార్కింగ్ సౌకర్యాలపై అధికారులకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అలాగే అత్యవసర పరిస్థితుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఆలయ పరిసరాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు.